ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నిన్ను దేవుడు విడిచిపెట్టారు, నిన్ను త్రోసివేశారు, బొత్తిగా దేవుడు నీకు ఎడముగా ఉన్నారు అని నీవు రోధిస్తూ ఉన్నావా? నీ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. ఎందుకంటే నీ అపరాధములు, నీ దోషములు ఆయనకు ఆయాసము కలిగించి ఉండొచ్చు కదా. అయినప్పటికీ నిన్ను ఆయన విసర్జించుటలేదు, నిన్ను ఉమ్మివేయుటలేదు. తన వాత్సల్యముతో నిన్ను ఆదరిస్తూనే, నిన్ను భరిస్తూనే ఉన్నారు. అయితే దేవాది దేవుడిస్తున్న వాక్యం ఏమిటంటే, నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, ఆయనను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు, సెలవిస్తూ ఉన్నారు నేస్తమా. కాబట్టి నీవు కార్చిన కన్నీరు, నీవు కుమ్మరించిన నీ హృదయ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నారు గనుక నీ హృదయముతో నువ్వు చేసిన విజ్ఞాపనను ఆయన ఆలకించి ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు హృదయపూర్వకముగా వేడుకొనిన రీతి నీ దేవునిని మెప్పించింది. అట్లానే నీ ఒప్పుకొనిన అపరాధముల విషయమై నీవు పశ్చాత్తాపపడి ఇక ఎన్నడూ కూడా వాటి వైపు వెనుదిరిగి చూడకుండా ఆయనకిష్టునిగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడై ఉన్నారు కనుక ఆయన ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, ఉంటారు. కాబట్టి నేస్తమా, నీ ఆలోచన విధానము మార్చుకో. దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైనా నీయందున్నదేమో చూచుకొని దాన్ని విడిచిపెట్టి దానిని నీ నుంచి దూరపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా తన జీవ మార్గమందు నిన్ను నడిపిస్తారు. వాగ్దానం చేసిన దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు దేవాది దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ఎప్పటికీ కూడా ఆయన కృపతో, ఆయన వాత్సల్యముతోనే నీవు జీవించగలిగే యోగ్యతను సంపాదించుకో. నిత్యమైన కృప దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు కనుక వాగ్దానమును నీ బ్రతుకులో నెరవేర్చమని వేడుకో. చేస్తానని చెప్పిన దేవుడు నువ్వు అడిగినా అడగకపోయినా చేస్తారు. బట్ దానికి అనుకూలమైన యోగ్యమైన ప్రవర్తనను మాత్రము నీవు తప్పకుండా కలిగి ఉండాలి. అట్టి ప్రవర్తనను అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా తన వాత్సల్యతను నీకు మెండుగా అనుగ్రహించి తన కృపచేత నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త సృష్టికి కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డతో అయితే ఈ వాక్కును మీరు నాయన మాట్లాడి ఉన్నారో బిడ్డ జీవితంలో మీ మెండైన వాత్సల్యతను నాయన, అత్యద్భుతమైన కృపను నాయన మెండుగా అనుగ్రహించి దీవించండి నాయన. నాయన మీ కృపచేత నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి రాజా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా మీకు అనుకూలమైన జీవితమును జీవించి మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును సొంతము చేసుకొనగలిగే యోగ్యతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన మా ప్రియులందరి కుటుంబాల్లో బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి మీ జ్ఞానమునిచ్చి నాయన
నడిపించమని వేడుకుంటున్నాము. మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగ విధులలో, పనిపాట్లలో తోడుగా ఉండి మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.